హాయ్ హలో నమస్తే నేను మీ హోస్ట్ అక్షర విహారి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు భరత్ శర్మ గురుగారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. ఎలా ఉన్నారు? గురుగారు, చాలా మంది ఇళ్లలో మనీ ప్లాంట్ పెంచుకుంటూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు కూడా మొక్కల్ని పెంచుకోవడం. అందులో పర్టికులర్ గా మనీ ప్లాంట్, అది ఎంత బిలీఫ్ అంటే మనీ ప్లాంట్ ఎంత పెరిగితే అంత మన ఇంట్లో ధనం పెరుగుతుంది అన్నంత ఇదిగా ఇష్టపడుతూ ఉంటారు. అదంతా ఎంతవరకు నిజం అంటారు? ఒకవేళ ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవచ్చు అంటే వాస్తు ప్రకారం ఏ దిక్కున ఉంటే బాగుంటుంది అంటారు? అందరికీ నమస్కారం. చాలా మంచి విషయాన్ని అడిగారమ్మా మీరు. మనీ ప్లాంట్ అనేటువంటిది నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి ఒక ఆచరణలో ఉండే వ్యవహారమే తప్ప అంతకంటే మించి ఇంతకు పూర్వంలో ఎవరు మనీ ప్లాంట్స్ అవి పెంచుకుంటుండగా మనం చూసి ఉన్నాం. మనీ ప్లాంట్స్ కానీ, టెడ్డీ బేర్స్ కానీ, లేదంటే లాఫింగ్ బుద్ధాలు కానీ, లేదంటే ఇంటి బయటగా ఉన్నటువంటి ఒక ఆర్చ్లలో బుద్ధుడి బొమ్మ కానీ, లేదంటే ఇంట్లో ఎక్కడన్నా సరే డెకరేషన్ కోసం బుద్ధుడి బొమ్మలు వేసుకున్నా కూడా ఇవన్నీ నా దృష్టిలో నెగటివ్ ఎనర్జీ అని చెప్తానమ్మా నేను. మనీ ప్లాంట్ అనేటువంటిది మనం ఏదో ఎవరో పెట్టుకోవడం వల్ల ఆ చైనీస్ వాళ్ళు వీళ్ళు ఎవరో ఆ యొక్క మనీ ప్లాంట్స్ అవి వాడుతున్నారు అని అంటే, నాకు తెలిసినటువంటి ఒక ఇంటికి సంబంధించినటువంటి ఒక యజమానికి చిన్న మనీ ప్లాంట్ ఎప్పుడో పెడితే అది 3 అంతస్తులు బాకింది. ఆయనకు 3 కోట్ల అప్పు ఉందమ్మా. 3 అంతస్తులు బాకింది, మరి 3 కోట్ల అప్పు ఉంది. మరి 3 అంతస్తులు బాగితే ఆయనకు 3 కోట్లు ఇంకా అప్పు ఎందుకు ఉండాలి ఇంకా? కాబట్టి ఆ యొక్క మనీ ప్లాంట్ ఎన్ని ఫ్లోర్లు పెరిగితే, ఎంత పెద్దగా పెరిగితే, ఎన్ని తీగలు బాగితే అన్ని డబ్బులు వస్తాయని చెప్పడానికి ఆప్షన్ లేదు. అది ఎక్కడో సైంటిఫికల్గా సంబంధించిన వాతావరణం కాదు. ఇంకా నన్ను అడిగితే ఇళ్లలో ఏ చెట్లు ఉండాలి, అసలు ఏ మొక్కలు పెంచుతాం మనం అంటే, ఏ ఇంట్లో అయితే తులసి మొక్క పెరుగుతుందో, ఏ ఇంట్లో అయితే, ఏ బాల్కనీలో అయితే, ఏ ఇంటి గుమ్మం బయట అయితే మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తులసి చెట్టు పెట్టుకొని ఆ తులసి ఎంత బాగా పెరిగి, ఎంత పచ్చగా ఉండి, ఎంత గుబురుగా ఉంటే మన ఇంట్లో లక్ష్మి ఐశ్వర్యం అంత ఉంటుంది అని చెప్పచ్చు. ఇవాళ రేపట్లో ఆ తులసమ్మ చెట్లు లేవు, తులసి చెట్లు ఇంటి బయట పెంచుకునే పరిస్థితి లేదు. వాడు కనీసం ఒక చెంబు నీళ్లు పోస్తే ఆ తులసమ్మ వారు ఇచ్చినటువంటి ఒక ఆక్సిజన్ కానీ, ఆ పాజిటివ్ ఎనర్జీ కానీ డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఒక మనీ ప్లాంట్ వదిలిపెట్టి చూడండి, ఒక తులసమ్మ వారి చెట్టును పెట్టండి, మంచి స్కానర్స్ తీసుకొని ఒకసారి స్కాన్ చేసి చూడండి, ఎందులో పాజిటివ్ ఎనర్జీ వస్తుందో చూడండి ఒకసారి. కాబట్టి తులసమ్మ వారి చెట్టుకున్నటువంటి ఒక తులసి చెట్టుకున్నంత పాజిటివ్ ఎనర్జీ మనీ ప్లాంట్కి ఉండదు. టెడ్డీ బేర్లు కానీ, అదేవిధంగా ఈ చైనీస్ ఐటమ్స్ ఏది వాడినా కూడా వాటిలో మొత్తం నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఆ పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి ఆడుకోవడానికి కూడా ఇవాళ రేపు టెడ్డీ బేర్లు ఇస్తుంటారు. కొంతమంది బర్త్డేలకి, ఫంక్షన్లకి టెడ్డీ బేర్లు ఇవ్వడం అంటూ అలవాటు అయిపోయింది. టెడ్డీ బేర్స్ అనేటువంటివి కానీ, మీరు అడుగుతున్నటువంటి లాఫింగ్ బుద్ధ, ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీస్ ఇస్తాయి. కాబట్టి మనం ఇంకోవరికి ఇచ్చి వారు బాగుండాలనుకునేటువంటి ఇచ్చేటువంటి ఒక గిఫ్ట్లో మనం ఎక్కడా కూడా ఇటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినా సరే వాళ్ళు మనసు బాధ పెట్టకుండా తీసుకొని ఎవరికైనా సరే పనిచేయాలి తప్ప దాన్ని వాడడం వల్ల ఉపయోగం లేదు. మన ఇంట్లో మన పిల్లలకు కూడా మంచి మంచి వస్తువులు ఆడుకోవడానికి ఇవ్వాలి తప్ప ఇటువంటి చైనీస్ సంబంధించిన వస్తువులు ఇవ్వడం నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ మైండ్ని ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి వాళ్ళ యొక్క మైండ్ వికసించకుండా వారిని మందబుద్ధిని కూడా తయారు చేస్తూ వస్తుంది. కాబట్టి తులసి అమ్మవారి చెట్టుని ఆరాధిస్తే, తులసి అమ్మవారి చెట్టుని ఆరాధించకపోయినా ఆ తులసి వనాన్ని పెంచితే ఉన్నటువంటి ఒక ఎనర్జీ, తద్వారా వచ్చేటువంటి ఒక సంపద అశేషమైన సంపద. కాబట్టి ఈ మనీ ప్లాంట్స్ పెంచినటువంటి యొక్క దగ్గరలో ఎక్కడ కూడా నేనైతే పాజిటివ్ ఎనర్జీ చూసిన దాఖలా కనపడలేదు. ఫ్లోర్స్ టుగెదర్ పాకినా కూడా వారు అప్పులు తీరిండవు. కాబట్టి చక్కగా తులసి అమ్మవారి చెట్టును పెట్టుకొని ఆ తులసి మొక్కల్ని పెంచుకొని, ఇంకా ఎవరికైనా సరే మనం గిఫ్ట్ రూపంలో ఇస్తే ఈ మనీ ప్లాంట్ లాంటివి కాకుండా ఈ తులసి మొక్కలు మనం ఇవ్వగలిగితే ఇచ్చిన వారికి కూడా మంచి జరుగుతుంది, తీసుకున్న వారికి మంచి జరుగుతుంది. తద్వారా వీరు ప్రశాంతంగా ఉంటారు అని చెప్పచ్చమ్మా. ప్రాక్టికల్గా మనీ ప్లాంట్ కంటే కూడా తులసి మొక్క పెంచుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చాలా గొప్పగా చెప్పారు. మన హైందవ ధర్మం ప్రకారం మీరు అన్నది 100% కరెక్ట్. తులసి మొక్క గురించే ఎక్కడైనా రాయబడింది, కానీ మనీ ప్లాంట్ గురించి ఎక్కడా చెప్పలేదండి. ఈ విషయం గురించి చాలా చక్కగా క్లారిటీగా చెప్పినందుకు చాలా సంతోషం గురుగారు. నమస్తే.